అందరికీ నమస్కారం. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు. ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు నిరంతరం డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీకు 1000 ఏనుగుల బలం అనేది వస్తుంది. రాముల వారి అనుగ్రహం పూర్తిగా మీ పైన కలుగుతుంది. అలాగే మీరు ఇక కుబేరులుగా మారిపోతారు. చాలామంది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ శ్రీరామనవమి రోజున మీరు కనుక ఈ ఒక్క ఆకు తింటే చాలు. మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు కనుక ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. అలాగే మంచి ఆలోచనలు చేసి ఉద్యోగం రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకును కనుక తింటే మంచి లాభాలు అనేవి వారికి కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందగలుగుతారు. మీ ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మీ దశ ఖచ్చితంగా మారిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా ఈ తమలపాకును ఖచ్చితంగా తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును మనం తినడం వల్ల ఆరోగ్యక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును ఖచ్చితంగా తీసుకోండి. శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటు రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తెలియచేయండి. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలు అధిక బరువు తగ్గిస్తుంది. రోజు పరిగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావు. తమలపాకు క్యాన్సర్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతోగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకున్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. తమలపాకు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. వారికి పూజించడానికి తమలపాకును కోసం తెచ్చిన తమలపాకుల్లో నుంచి మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్క ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువులో పురోగతిని సాధిస్తారు. అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్న వారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామనవమి రోజు క్రమం తప్పకుండా తమలపాకులు ఖచ్చితంగా తినండి. మీరే మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు. ఎన్ని మందులు మింగిన ప్రయోజనం ఉందని మీరు ఈ యొక్క తమలపాకు తినడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాన్ని చూడగలుగుతారు. తప్పకుండా మీ ఆరోగ్యం 100కి 100% అభివృద్ధి చెందుతుంది. మీకున్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా అభివృద్ధిని చెందండి. రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.